ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ ఫార్వర్డ్ చేయొద్దు, ఓకేనా ప్లీజ్. ఉన్నది ఊరు నాయను బాగా చల్లగా. ఓ నమో నారాయణాయ. భక్తులు చూడండి ఎంతమంది వచ్చారు. ఎంత అదిగో నరసింహస్వామి చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీ పోయేది. ఇక్కడ నుంచి అది లొకేషన్ ఇది బీదర్ ఉంటుంది కదా, బార్డర్ కర్ణాటక. అక్కడ లక్ష్మీ నరసింహ టెంపుల్ ఉన్నది. సో అండర్ వాటర్లోకి మనం పోవాలి, చాలా బాగుంటుంది. సో మీరు యూట్యూబ్ చూడండి, చాలా మంది చేశారు కాబట్టి మన ఛానల్ కూడా ఉండాలి కదా ప్రతి ఒక్కటి. సో ఫుల్ డీటెయిల్స్తోని మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు మొత్తం కనిపిస్తుంది, ఓకే. సో ఒక క్యాబ్ బుక్ చేసుకొని పోతున్నాము, ఒక ముగ్గురం మేము. సో దాని తర్వాత మంచి అక్కడ పోవడానికి ఎట్లా ప్రికాషన్స్ పాటించాలి ఏంది మీకు కానీ చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, ఒక బ్యాగ్ తీసుకోవాలి. బ్యాగు, ఒక బనీను, ప్యాంట్, ఎనీ నైట్ నెక్కర్ నైట్ ప్యాంట్ అట్లాంటిది తీసేసుకొని అక్కడ వాటర్ పోవడానికి లోపల వాటిది ఇట్లాంటి డ్రెస్సు ఒరిజినల్ది అది తీసేసి బ్యాగ్ పెట్టుకొని అది నార్మల్ది వేసుకొని పోవాలి. పోతే కొంచెం ఇక సెట్ అయిపోతుంది. అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయట. సో అన్ని ప్రతి ఒక్కరి ఎవ్రీథింగ్ రికార్డ్ చేయాలి. చూసే వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇలా వెళ్ళాలి, మీ ప్లాన్స్ మీకు ఉంటాయి. సో ఆ విధంగా. ఇక ఇంకోటి ఏంటంటే కొన్ని వీడియోస్లో ఎట్లా అంటే కెమెరా నాటలో అని కొందరేమో రాణిస్తున్నారని, ఇంకా ఆ కెమెరాకి ఇట్లా స్టాండ్ సెల్ఫీ స్టిక్ అది కొందరిని అలో చేయనియలేదు, ఓన్ ఫోన్ వరకే. ఇట్లా సంథింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి అట్లాంటి. కొందరు ఒప్పుకుంటలేదు, కొంతమంది కొంచెం ర్యాష్ ట్యాగింగ్ లాగా మాట్లాడడం. కొన్ని వీడియోస్లో నేను చూశాను, అంటే అక్కడ పరిస్థితి. సో మనము అన్ని ఫ్యాక్ట్స్ రియాలిటీగా అన్నీ మీకు వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. మీరు అప్పుడు ప్లాన్ చేసుకుంటే ఎట్లా పోవాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక నేనేంటంటే ఇప్పుడు లోపల మొత్తం ఆక్సిజన్ మొత్తం ఉంటుందట, ఇంకా చెస్ట్ దాకా వాటర్ వస్తాయట, ఓకే. ఇంకోటి ఏంటంటే ఫోన్ కూడా ఇట్లాంటిది తీసుకోండి, ఎందుకంటే మనం నాన్ స్టాప్ ఇలా పట్టుకొని ఉండలేము. అదే ఉంటుంది మొత్తం సరొంగలాగా మొత్తం పోతూనే ఉన్నారు. 600 meters ఉంటుంది, చాలా దూరం, కొంచెం దూరమే. సో ఇది ఇలా పెట్టేసుకో అంటే చైన్ వచ్చినప్పుడు ఫోను మొత్తం లోపలంతా రికార్డ్ అయిపోయినాక, మొత్తం పని అయిపోయినాక మన చేతి బాగా వస్తుందో మన చేయి కింద పెట్టలేము ఆ ఫోన్తో పాటు, ఎందుకంటే మొత్తం మునిగిపోతుంది. సో అట్లా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లాంటిది మనం తీసుకొని పోవాలి. ఇట్లా కొనుక్కుంటే ఏంటంటే మనం ఫోన్ ఇలా పెట్టుకోవచ్చు. ఈ వాటర్లో అస్సలు ఒక్క డ్రాప్ కూడా లోపల పోదు, అది పాసిబుల్ లేదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఈ కాస్ట్ కూడా తక్కువనే. సో అట్లా, ఓకే. ఇలా పాటించాలి, మనం పాటిస్తుందంటే బాగుంటుంది. సో మళ్ళీ చేయి నొప్పి తగ్గినాక తీయాలి. సో అదే అండి. సో కొందరు బైక్ మీద పోతారు, బైక్ మీద పోవచ్చు. మన అరౌండ్ లైక్ డిస్టెన్స్ అంటే నేను ఉండేది మియాపూర్ దగ్గర, దగ్గరలా అక్కడికి 140-150 సంథింగ్ ఉంటుంది డిస్టెన్స్. కొంచెం బైక్ మీద పోయేవాళ్ళు పోవచ్చు, కానీ స్లోగా పోవాలి. కార్లో పోయినా కూడా స్లోగా పోవాలి. మనం మంచిగా పోతాము, సేఫ్టీగా పోయి మళ్ళీ మంచిగా క్షేమంగా రావాలి ఇంటికి, అది నేను కోరేది. సో ఇంకా గర్భగుడిలో స్వామిని మాట్లాడాల, అదే స్వామి దగ్గర వీడియో షూట్ అంటే కొంచెం కష్టమే, ట్రై చేయాలి. వాళ్ళు లాగేసుకుంటారట, చాలా వీడియో చూస్తాను. మరి అది ఇంతవరకు పాసిబుల్ అవుతుందా కాదా అది చూద్దాం. మ్యాక్సిమం మీకు చూపించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఓకేనా.
చూసేసి ఎవ్రీథింగ్ ఇంకా నెక్స్ట్ మన కార్లో మనం అన్ని వేరే విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓకే, ఇంకోటి ఏంటంటే లాంగ్ జర్నీ స్టాప్ ఖచ్చితంగా పవర్ బ్యాంక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంఐ 10 mAh బ్యాటరీ, ఇది విత్ డ్యూయల్ ఉంటుంది దీంట్లో. టైప్ సి ఇది ఇంకా మైక్రోపిన్ ఉంటుంది. ఓకే, దీనికి ఆటోమేటిక్గా వచ్చేస్తే కేబుల్ కూడా ఉంచుకోవాలి సేఫ్టీ పర్పస్. నెక్స్ట్ ఇది కూడా ఎంఐ 10,000 mAh బ్యాటరీ, ఇది కూడా ఉంచుకోండి బెస్ట్. డ్యూయల్ ఉంటుంది చూడండి. ఓకే, వస్తున్నారు క్యాబ్, చూద్దాం పద. కింద కార్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు పోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను వెళ్దాం. చాలా గ్యాప్ వచ్చింది కదా మన ఇద్దరికి, చాలా గ్యాప్ వచ్చింది. ఎప్పుడు వెళ్దాం అనుకున్నాము. సో ఫైనల్లీ మనం కార్లో వచ్చేసాము. వీఆర్ గోయింగ్ టు బీ దేర్ రైట్ నౌ. సో ఎక్సైట్మెంట్ చాలా ఉంది. అక్కడ పోయినాక వివరాలని మనం తెలుసుకుందాం. మన మంచిగా కార్లో ప్రశాంతంగా ఏసీ ఆన్ చేసుకొని మనం పోతున్నాం బీదర్కి. చాలా హ్యాపీగా ఉంది. స్వామి దర్శనం కోసం ఎన్నో రోజుల నుంచి దాదాపు చూస్తున్నాను, కానీ మనకి పాసిబుల్ కాలేదు. మనకు కొంచెం బిజీ లైఫ్లో సెట్ కాలేదు. సో ఇప్పుడు అనుకోకుండా మనకి నా జర్నీస్ అన్నీ అనుకోకుండా అవుతూ ఉంటాయి. సో ప్లాన్ అప్పుడప్పుడు కొంచెం యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, కానీ ఏదో అయిపోయింది. సండే మేబీ నాకు తెలిసి అక్కడ టెంపుల్లో ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటాను. అయితే సండే కాబట్టి అక్కడ చూడాలి పరిస్థితి. కానీ కెమెరాస్ కొంత తీసుకెళ్తారు, కొందరేమో స్ట్రిక్ట్గా అంటున్నారు. అదే టెన్షన్ అయితే, అది మన అంత దూరం పోయి అది రికార్డ్ చేయకపోతే కష్టం. అది చాలా టెన్షన్గా ఉంది. సో మ్యాక్సిమం చూద్దాం. ఇంకా డైరెక్ట్లీ ఇంకా స్వామి విగ్రహం కూడా తీయడానికి మనం 100% మనం అది ట్రై చేయాలి. చేస్తే కానీ సెట్ అవుతుంది. సో వెయిట్ టు సీ. దాని తర్వాత ఇంకా బ్లాగ్స్ చాలా ఉన్నాయి. మన హైదరాబాద్లో పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి చూసేటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన యాదగిరిగుట్ట దగ్గర తెలంగాణ తిరుపతి ఉంది. మన యాజ్ ఎట్లా అంటే మన ఏపీ తిరుపతి ఎలా ఉంటుంది యాజ్ అలాగే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది ఆ వీడియో. సో అది కూడా బ్లాగ్ ఉంది, కానీ బైక్ మీద అంత లాంగ్ జర్నీ సేఫ్ సైడ్ కదా. మేబీ ఇలాగే కార్లో మంచిగా ఆరామ్ వెనకాల కూర్చొని మనం ఇలా రికార్డ్ చేసుకుంటే ఆ థ్రిల్లే వేరే ఉంది. సో మంచిగా నేనైతే లాంగ్ జర్నీ కాబట్టి మంచిగా వాటర్ బాటిల్స్, చిప్స్ అన్నీ వేసుకున్నాను. చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇంపార్టెంట్ చాక్లెట్స్ అన్ని, బిస్కెట్స్ అన్ని. ఎందుకంటే ఉంచుకోవాలి మనం తిన్నా కూడా, బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అది స్నాక్స్ లాగా ఉంచుకోవాలి. సో సంథింగ్ హ్యాపెన్. సో అది మ్యాటర్. మంచి గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని పోతే బాగుంటుంది. లేదంటే మనం డైరెక్ట్ ఇస్నాపూర్, పటాన్చెరు ఆ రూట్ కూడా పోవచ్చు. స్ట్రైట్ రోడ్ ఉంటుంది, కానీ అక్కడ మేబీ కొంచెం లాంగ్ ఉండొచ్చు, చుట్టూ తిరగాలి కావచ్చు. లేకపోతే గూగుల్ మ్యాప్ అయితే బెస్ట్. ఇంకా అది ఎటు పోతే అటు పోతే బెస్ట్, నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు అందరికీ. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడు మనకి బీదర్ అరౌండ్ 60 to 50 kilometers ఉన్నాము. ఇంకా పోతేనే ఉన్నది. ఇప్పుడు వస్తుందా చూస్తున్నాం. టైం అరౌండ్ 12:20 అవుతుంది. కాకపోతే లక్ ఏంటంటే సాటర్డే సండే మాత్రం 24 hours ఉంటుంది, అట్లా బ్రేక్ ఏమి ఉండదు. కానీ మీరు మండే ఫ్రైడే పోతే చూసుకోండి, కాస్త వెళ్ళి రండి. ఓకే.
బీదర్ పోయేటప్పుడు మసీద్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇది ఖచ్చితంగా చూడండి. మేబీ మీకు టైం ఉంటే ఎంట్రన్స్ ఏమైనా ఉందా లేదా ఆప్షన్, ఓకేనా. మాకు కొంచెం టైం లేదు, మేము కొంచెం లేట్గా బయలుదేరినాం కాబట్టి మేము ఆగలేదు. సో మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి, భలే ఉంది నిజంగా, సూపర్ ఎక్సలెంట్. గైస్ మనం ఇప్పుడు కర్ణాటక బార్డర్కి వచ్చేసాము. నియర్ లైక్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, 2-3 కిలోమీటర్స్ టెంపుల్కి. చాలా హ్యాపీగా ఉంది జర్నీ. ఎక్కువ ఎండేం లేదు, లైట్గా ఉంది కానీ భలే ఉంది, విశాలంగా రోడ్స్ ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడే ఒక లారీ పంచర్ అయిపోయింది, సేఫ్టీ చూసుకోవాలి, అది చూసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. పైకి 10 రూపీస్, కార్కి 20 రూపీస్. సో లెట్స్ హ్యావ్ గాయస్. మొత్తానికి అయితే మనం ఎంటర్ అయిపోయినాము. చూడండి ఆదివారం నాడు ఎన్ని వెహికల్స్ ఉంటాయంటే రకరకాల వెహికల్స్, ఆటోస్ అని, కార్లని, బస్సులని, వ్యాన్లని, బైక్లని, అసలు పట్టు జాలది. చాలా పెద్దగా ఉన్నది ప్లేస్ అయితే. కార్ పార్కింగ్ వాటికి అయితే చాలా స్పేషియస్ ఎక్కువ ఉన్నది. కానీ ఇక్కడ రకరకాల లాంగ్వేజెస్ పీపుల్స్ వచ్చారు. కొంచెం ఏం ప్రాబ్లం లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ, మరాఠీ, తమిళ, మలయాళం, కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది కన్నడ బార్డర్ కావచ్చు, ఇది మన కర్ణాటక బార్డర్ కావచ్చు. సో అది మ్యాటర్. ఓకే, దర్శనానికి ముందు భోజనం చేయండి, ఓకే. ఎందుకంటే అక్కడ ఎట్లా ఉన్నా కొంచెం టైం పడుతుంది. సో అది మ్యాటర్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫైనల్గా మనం వచ్చేసాము. చూడండి ఎక్సలెంట్. నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాము. ఇంకా పోలేదు. ఇక పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. సండే కాబట్టి చాలా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. సో ఛానల్ ఎట్లుంది, భోజనం ఎట్లున్నది, ఏంటిది? బగారా రైస్ ఇది. ఓకే, సూపర్. ఇక్కడ గుడి కాడ భోజనం బాగానే ఉంది, బగారా రైస్, నాట్ బ్యాడ్. మనకి కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది, బాగానే ఉంది, గుడ్. ఓకే, మనం అంత ఎక్స్పెక్టేషన్స్ అంతా లేదు. ఓకే, గుడ్. మనం హైదరాబాద్ వచ్చినాక మనకి తినచ్చు, ప్రాబ్లం లేదు. గైస్, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపాయలు ఉంటుంది. అక్కడ చెప్పులు స్టాండ్ కూడా ఉంటుంది, 10-20 తీసుకుంటాడు. లేదు కాదు మనం కార్లో వేస్తే మీరు కార్లో పెట్టుకోవచ్చు, కార్లోనే చేంజ్ చేసుకోవచ్చు బట్టలు, అది మీ ఇష్టం. అది చేంజింగ్ క్లాస్ రూమ్స్ కూడా ఉంటుంది, అక్కడ 20-30 రూపీస్ అది తీసుకుంటాడు. సో అవన్నీ మీరు చూసుకోండి, కార్లో పెట్టుకుంటే బెస్ట్, ఓకేనా. స్టెప్స్ పెద్ద ఎక్కువే ఉండవు, మీరు చూడండి, డెసిషన్ మీది. ఓకే, మొత్తానికి అయితే మన గెటప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి, ఇది నా గెటప్. ఇక చెడ్డ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని ఇలా మనం ఎట్లా మునగాలి తుడుచుకోవాలంటే ఎట్లా ఉండాల్సింది ఇది. ఇక నా షర్ట్స్, నా పాయింట్ అన్నీ ఇప్పేసేసినాయి. ఇక వీళ్ళ ఉంచేసుకుంటే బెస్ట్. ఇక ఓకే, అది వాటర్ బాటిల్, స్నాక్స్ అవన్నీ చెప్పు ఇక్కడ వదిలేస్తే బెస్ట్. ఇక్కడ చెవులో జీడి తీసే వాళ్ళు చాలా ఉంటారు, ఎందుకంటే అవి అంతా నీట్గా ఉండవు, అంత సేఫ్ సైడ్ కాదు. ఓకే, సో అది మీరు చూసుకోండి, అది డాక్టరే తీయాలి. ఇట్లాంటి వాళ్ళు వస్తా అంటారు, మీరు తీస్తా అంటారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బీదర్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకతలు, టెంపుల్ హిస్టరీ, ట్రిప్ ప్లాన్, టెంపుల్ టైమింగ్స్ అండ్ ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ని జర్నీ నరసింహస్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ నరసింహస్వామి జల నరసింహస్వామిగా కొలువుదీరారు. ఈ టెంపుల్ కర్ణాటక బార్డర్లో ఉన్న బీదర్ అనే ప్లేస్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి బీదర్కి 145 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ టెంపుల్కి హైదరాబాద్ నుంచి బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ట్రిప్ 1 డేలో కంప్లీట్ చేయొచ్చు.
నాంపల్లి స్టేషన్ నుండి మార్నింగ్ 8:20 బీదర్కి ఒక ట్రైన్ ఉంటుంది. బీదర్కి 11:30 చేరుకుంటాం. బీదర్ రైల్వే స్టేషన్ నుంచి నరసింహస్వామి టెంపుల్కి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే, సండే అండ్ మండే మార్నింగ్ 8 గంటల నుండి ఈవినింగ్ 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. మిగతా రోజులలో పొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మళ్ళీ 2 గంటల నుండి 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. దర్శనం కోసం 10 రూపాయల టికెట్ తీసుకోవాలి. లోపలికి వెళ్ళడానికి కొన్ని మెట్లు దిగాలి. అక్కడి నుంచి సుమారు 100 మీటర్లు గుహ లోపల వాటర్లో నడవాల్సి ఉంటుంది. నీరు 4 నుంచి 5 ఫీట్ల ఎత్తు వరకు ఉంటాయి. పిల్లలను భుజం మీద వెత్తుకొని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా మడ్డీగా ఉంటాయి, క్లియర్గా ఉండవు. గుహ చివరిలో స్వయంభూ నరసింహస్వామి ఇంకా శివుడు కొలువు తీరారు. దేవుని దర్శించుకోవడానికి కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మళ్ళీ అదే మార్గం గుండా బయటకు రావాలి. బయట వాష్రూమ్స్ అండ్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. గుహ లోపలికి వెళ్ళాక 20 మినిట్స్లో దర్శనం పూర్తవుతుంది. సో మనం 12 గంటలకి గుడి దగ్గరికి చేరుకొని టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. తర్వాత దగ్గరలోని ప్లేసెస్ చూడడానికి వెళ్ళవచ్చు. టెంపుల్ హిస్టరీ వచ్చేసి జలాసుర అనే రాక్షసుడు శివుడి భక్తుడు. ఈ రాక్షసుడు ఒకరోజు శివుడికి తపస్సులో ఉండగా తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో నరసింహస్వామి అవతారం ఎత్తిన విష్ణుమూర్తి హిరణ్యకశపుడిని ఖండించి అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు శివుని తపోభంగం చేయడానికి ప్రయత్నిస్తున్న జలాసురుని చూసి కోపాద్యుక్తుడై నరసింహస్వామి జలాసురుని ఖండిస్తాడు. రాక్షసుడైనా కూడా జలాసురుడు కొద్దిగా పుణ్యం చేసుకోవడంతో నరసింహస్వామి ఏదైనా ఒక కోరికో తీరుస్తాను అని అన్నాడు. జలాసురుడు కోరికగా నువ్వు ఇక్కడే వెలవాలి, నిన్ను నా పేరుతో కలిసి పిలవాలి అని కోరుకున్నాడు. అప్పుడు జలా నరసింహస్వామిగా ఈ గుహలో నరసింహస్వామి అవతరించాడు. చంపబడిన తర్వాత జలాసురుడు నీరుగా మారి నరసింహస్వామి పాదాల గుండా ప్రవహించడం ప్రారంభించాడు. అప్పటి నుంచి గుహ సొరంగంలో నీటి ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది. గుహ చివరన ఒక రాతి గోడపై సుమారుగా చెక్కబడిన నరసింహుని చిత్రం ఉంటుంది. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఉన్న కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. టెంపుల్కి రైట్ సైడ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ తెలంగాణలోని రేజింతల్ అనే ప్లేస్లో బీదర్ బార్డర్లో ఉంటుంది. ఈ టెంపుల్లోని గణేశునికి సింధూర వర్ణం పులుముతారు. సిద్ధి వినాయకుని రూపం చిన్న కొండలాంటి రాతిపై అస్పష్టంగా ఉంటుంది. ఈ సిద్ధి వినాయకుని పరిమాణం మీకు లగేజెస్ ఎక్కువ ఉంటే ఇక్కడ లగేజ్ రూమ్ ఉంటుంది, పెట్టుకోవచ్చు. లాకర్ రూమ్ ఉన్నది. నెక్స్ట్ ఇంకా ప్రసాదం కూడా ఉంది. చిన్నది 20, పెద్దది 50 రూపాయలు లడ్డూలు. ఓకే, పర్లేదు, బాగానే ఉన్నది. ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపాయలు ఒక్కరికి. ఓకే, సో అది మ్యాటర్. ఇదిగో చూడండి, స్మాల్ లడ్డు. ఎంటర్ కాబోతున్నాం గుడిలోకి. బొట్టు పెట్టుకుంటా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అది టికెట్ కౌంటర్. సో ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు. ఓకే, లడ్డు ఇక్కడ 20 రూపీస్ ఉంటుంది. బిగ్ లడ్డు 50 రూపాయలు ఉన్నది, చూసుకోండి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ ఫోన్స్ కొంచెం ఇన్నర్ నెక్కర్లో అలా పెట్టుకోండి. సో అది జాగ్రత్త, చేతిలో ఉండదు. ఫోను ఉంటే వాళ్ళు లాక్కుంటారు పోలీసు వాళ్ళు చెక్కింగ్ అప్పుడు. అది చాలా జాగ్రత్త చూసుకోండి. అక్కడ కమాన్ ఉంది కదా, ఆ లోపలికే ఎంట్రన్స్ అనమాట. ఓకే, అక్కడ బ్లూ కలర్ పైప్ ఉంది కదా, అదంతా ఆక్సిజన్. ఎందుకంటే లోపల గాలి ఉండదు కాబట్టి ఆక్సిజన్. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వాక్ చేయాలి. ఎందుకంటే స్టెప్స్ ప్రాపర్గా ఉండవు. ఫ్రెండ్స్, సెల్ ఫోన్లు జాగ్రత్త, మెల్లిగా నడవండి. ఓకేనా? సో చూడండి, జనం చూడండి, భక్తులు చూడండి. ఓ నమో నారాయణ అని, జల నరసింహస్వామి జై అని. ఉన్నది రాయలో బాగా చల్లగా ఉంటుంది. మెట్టు స్లోగా దిగాలి, అంటే మెట్లు లోపల ఉన్నాయి కాబట్టి అసలు మనకి ఎంత విపరీత చల్ల ఉందంటే మనం చెప్పలేము.
అసలు ఘోరం అంటే ఘోరం. నాయను అంటే ఫ్లాట్గా లేవు, అచ్చు మెచ్చుకు ఉన్నది, దారుణంగా ఉన్నది. నారాయణాయ ఓ నమో నారాయణాయ జయ నరసింహకి జై ఓ నమో నారాయణాయ. సూపర్, ఓ మై గాడ్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. స్వామి చూడడానికి 100 కిలోమీటర్ దాటి వచ్చాము. సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ నా మనీ తడుస్తుంది కానీ తడదు, ఎట్లా ప్రూఫ్ ఉంది కాబట్టి. సూపర్, రండి, ట్రై చేయండి, స్వామి దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. Excited to see all this adventure trekking. అంటే ఎప్పుడంటే కింద మొత్తం గుష్కిష్కల్లా ఉన్నది, ఫ్లాట్గా లేదు, తప్పు తీసుకోవాలి. కానీ ఫస్ట్ టైం ఇలాంటి జర్నీ మనం చేయడం అన్నది. మాట్లాడేది జలనరసింహకి జై. ఓ నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ ఓ నమో వెంకటేశాయ. అన్నీ అయినాయి కదా, అన్నీ నమో. ఇది ఏసీ మన ఆక్సిజన్ ఏంది ఇది అసలు ఇది బాగా చేస్తారా తెలియదు కానీ అసలు ఓ మై గాడ్. మీరు మంచి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంది. అసలు వస్తున్నారు పోతున్నారు, నాకు తెలిసి ఇదే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కావచ్చు. ఇదే అంతేనా, ఇది ఎగ్జిట్ కదా. ఓ మై గాడ్, 600 to ఓ నమో వెంకటేశాయ ఓ నమో నారాయణాయ చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం అనేది ఎండాకాలం వస్తే ఇక బెస్ట్, వానకాలం చలికాలం వస్తే మాత్రం చాలా కష్టము. ఇప్పటికే చాలా చల్లగా ఉన్నది. నేను కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అది ఓ మై గాడ్. క్యాబ్ డ్రైవర్ వచ్చాడు, అక్కడ ఉన్నాడు. అయితే మునగాలంటే చాలా నేను ఆలోచించాను, కానీ డైరీ వేసి కాస్త హాఫ్ వరకు నేను మునిగాను. ఫోన్ ఎక్కడ పడిపోతుందో భయపడుతున్నప్పటి నుంచి, అయినా ప్రాబ్లం లేదు. ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ ఓ నమో నారాయణాయ ఓ నమో వెంకటేశాయ ఓ నమో నారాయణాయ. వచ్చేసింది అయిపోయిందా? అదేనా స్వామి, ఇందాక కింద పడింది, లేట్ అయిపోయింది. అక్కడ గర్భగుడిలో అయ్యగారు ఉన్నారు, స్వామిగారు ఉన్నారు చూడండి. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి ఫోటో ఇద్దామంటే చాలా కష్టము, తీయనీయడు, ఫోన్లో లాక్కుంటారట. సో అది ఒకటి చెక్ చేసుకోండి, దూరం నుంచి తీయండి, ప్రాబ్లం లేదు, బట్ బీ కేర్ఫుల్. అక్కడ స్వామి పక్కన శివుడు గణపతి కూడా ఉంటారు.
దర్శనం చేసుకోండి. కానీ చాలా బాగుంటుంది. మీకు మనసులో ఏమున్న కోరికలు కోరుకోండి. ఫైనల్లీ స్వామిని చాలా బాగుంది. మీరు చిన్న పిల్లలతో వస్తే వాళ్ళని ఎత్తుకోండి. చాలా జాగ్రత్త, స్లిప్ పడితే మరి కష్టము. వాటర్ అంతా ఎక్కువ ఉంది, హైట్. జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల్ని. ఓకే. ఎక్స్పీరియన్స్ మై లైఫ్ యాజ్ ఏ బ్లాగర్. ఓ నమో నారాయణాయ, ఓ నమో నారాయణాయ. జల నరసింహకి జై, జల నరసింహకి జై, జల నరసింహకి జై. ఓ నమో నారాయణాయ. సచ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం రావడం. సూపర్, ఎక్సలెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తెలంగాణ హరీష్ బ్లాగ్స్ and share everything. Wonderful experience, very cool right now. Do subscribe Telangana vlogs. Thank you so much. It is wow. Do subscribe Telangana vlogs. Thank you so much. Swami chala బాగున్నారు, excellent. But photos, videos not all inside. అంటే చాలా మీరు దూరం నుంచి తీయండి. ఓకేనా? Do subscribe Telangana vlogs. ఓకే. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. జై జయ నరసింహకి జై, జై నరసింహకి జై. సండే అయినా కొంచెం జనం తక్కువ మంది వస్తున్నారు. బట్ సూపర్. స్వామి చాలా చిన్నగా ఉన్నాడు, చిన్న పాదాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓ నమో వెంకటేశాయ. జయ నరసింహకి జై. పడిపోతే మీ కారు కిందనే ఉన్నది, మళ్ళీ పక్క దొబ్బితే ఆడనే ఉన్నది. మళ్ళా ఓకే తీసుకున్నా, దొరికింది నరసింహ స్వామి దయ వల్ల. సో మీరు కార్ కీస్ కానీ బైక్ కీస్ కానీ తీసుకొస్తే ఇలాంటి పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనం ఎటువంటి పడదు. చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ ఇట్లాంటి వాడండి. మనీ కానీ కేసు కానీ ఇలా సేఫ్టీగా ఉంటుంది. సో ఇలాంటి ప్రికాషన్స్ పాటించండి. డూ సబ్స్క్రైబ్ తెలంగాణ. అన్న అకౌంట్కి అన్న సబ్స్క్రైబ్ చేయండి, అన్న గంట సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్స్ జాగ్రత్త. ఫోన్స్ ఇస్తే ఇలాంటివి పెట్టుకోండి. కీస్ కానీ క్యాష్ కానీ ఇలా వాడండి, ప్రాబ్లం లేదు. కానీ చాలా స్లో నడవాలి. మట్టి ఉన్నది, స్లిప్ అయితే ఉంటుంది. చాలా కూల్ ఉన్నది. ఓకే. ఎక్కడ దూరేమీ లేదు, మార్పును పోతాండి వచ్చేస్తుంది. ఓ నమో నారాయణాయ, ఓ నమో నారాయణాయ. జై. చల్లగా ఉంది. మొత్తం చలి పెడితే నోట్ల మొత్తం మాడస్తలేదు. కాకపోతే ఫోన్లో చూసుకోండి మంచిగా. ఇట్లా వాడండి. ఓకేనా? టికెట్ వచ్చేసి ఓన్లీ 10 రూపీసే. బైక్ పార్కింగ్ 20 రూపీస్, కార్ పార్కింగ్ 50 రూపీస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. స్వామి దగ్గర పోయినాక ఫోటోలు తీయద్దు. ఇక్కడైతే ఓకే, ప్రాబ్లం లేదు. సో అట్లా ఏమే కాలే ఇంకా కానీ సెల్ఫీలో బిజీ అయిపోయినావా? సెలబ్రేట్ అయిపోతారా? ఓ నమో నా
నారాయణాయ. Do subscribe తెలంగాణ హరీష్ బ్లాగ్స్. ఓకే, చాలా బాగుంది. Subscribe and share and like. థ్యాంక్ యూ. స్టేట్ వాళ్ళు వచ్చారు, తెలుగు, కర్ణాటక, తమిళ అందరూ వచ్చారు. కానీ విచిత్రం లాంగ్వేజ్ కానీ సూపర్. ఇదే ఎంట్రన్స్, ఇదే ఎగ్జిట్ అన్నమాట. చూడండి. ఓ నమో నారాయణాయ, ఓ నమో వెంకటేశాయ, ఓ నమో నారాయణాయ. జయ నరసింహ కి జై. We are going to exit place. వచ్చినప్పుడు చాలా స్లోగా పోవాలి. స్టెప్స్ మాత్రం భయంకరంగా ఉంది. నేను పట్టుకోవడానికి ఇస్తాను. ఇలా సపోర్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సక్సెస్ఫుల్లీ స్వామి దర్శనం అయిపోయింది. చల్ల మాత్రం ఘోరం ఉంటుంది, మామూలు లేదు, వేరే లెవెల్ ఉంటుంది. సో అమ్మ ఫైనల్లీ గట్టెక్కిస్తాం మనం. ఓ నమో నారాయణాయ. ఓ నమో నారాయణాయ. ఇది వచ్చేసి మనకి ఫైనల్ అన్నమాట. మనం బయటకు వచ్చేసినాము. మొత్తంగా అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి. సూపర్ ఎక్సలెంట్. నా కాలు ఉంటుంది ఎట్ అయిపోయింది, నడిచిపోయిన ఘోరంగా. అద్భుతంగా ఉంది మొత్తం. మీకు సూపర్ అసలు ఎక్సలెంట్. మొత్తం దర్శనం అయిపోయింది. సూపర్ ఎక్సలెంట్. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. మొత్తంగా అయితే అడ్వెంచర్ చాలా బాగా జరిగింది. కొంచెం చూసుకోండి, ఇలాంటి పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ ఉన్నాయి, బొమ్మలు, ప్రసాదాలు ఇవన్నీ. ఇక్కడ బెల్లం లడ్డు బాగుంటుంది, తీసుకోండి. అదొక్కడే బాగుంటుంది, ఇంక మిగతా పర్లేదు, నాట్ బ్యాడ్. ఓకే, అంతా రాలు ఇవన్నీ, మొత్తం రాలు. పుచ్చుకుంటానే స్లో నడవాలి. ఇక్కడ బొమ్మలు కూడా, ఇట్లాంటి బొమ్మలు కూడా లైట్. ఇప్పుడు వాళ్ళు చెప్పేది 150 చెప్తారు, మనం 80, 70 అంటే మనం ఫైనల్గా 100కి అయిపోతాయి అన్నమాట. అది సంగతి. ఓకే, దిస్ ద డాల్. బాగుంది గైస్. మొత్తానికి అయితే స్వామి దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలా బాగుంది. మీరు కూడా మంచి ప్లాన్ చేసుకోండి. సండే నాడు అలా టైమింగ్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. మేము కార్లో ఎక్కబోతున్నాం. బాయ్ బాయ్ బాయ్. నరసింహస్వామి. మళ్ళీ కలుద్దాం ఈసారి ఎప్పుడైనా. వీలు చూసుకొని.